లిక్కర్ స్కామా అసలు అంటే ఏంటి? స్కామ్ లేదు, గేమ్ లేదు, ఇదేదో చంద్రబాబు నాయుడు చెప్తోన్న కథను సిట్టు అధికారులు టీడీపీ ఆఫీసులో కూర్చుని రాసి తయారు చేస్తున్న ఛార్జ్షీట్లు, అందులో ఎవరు నచ్చితే వాళ్ళ పేర్లు రాసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టారు. ఇది సకల శాఖాధిపతి సజ్జల రామకృష్ణారెడ్డి లిక్కర్ స్కామ్కి సంబంధించి మొదటి నుంచి చేస్తున్న కామెంట్స్. ఇప్పుడు తాజాగా సజ్జల భార్గవరెడ్డి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు పేరు లిక్కర్ స్కామ్లో బయటపడింది. ఇన్నాళ్ళు ఒక చర్చ ఏంటంటే అన్నిట్లోనూ సంబంధం ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అంటే దాదాపుగా ద మౌత్ పీస్ ఆఫ్ ద ఫార్మర్ సీఎం ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాలనుకున్నా సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారానే అది బయటకు వస్తుంది. మరి ఇంత పెద్ద లిక్కర్ స్కామ్లో ఆయన పాత్ర లేదా అని చాలా చర్చ జరిగింది. విజయసాయిరెడ్డి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డితో విభేదించి బయటకు వచ్చిన తర్వాత సిట్టు విచారణ వేసిన తర్వాత ఆయన సాక్షిగా పిలిచారు. ఆయన ఇస్తున్న సమాచారాన్ని బట్టి అంటే అప్పటికే కొంత అధికారులు కొంత సమాచారం సేకరించారు. బట్ విజయసాయిరెడ్డి అందులో కీలక పాత్రధారి ఆ పార్టీలో, అప్పటి ప్రభుత్వంలో. ఇప్పుడు కూడా ఆయన పాత్ర లేదనేమి సిట్టు ఏం తేల్చలేదు. ఆయన సాక్షిగా మాత్రమే ఇంకా పిలుస్తోంది. బహుశా తర్వాత మిగతా ఏమైనా బయటపడతాయేమో చూడాలి. అయితే సజ్జల భార్గవరెడ్డి పేరు ఎందుకు బయటకు వచ్చింది, అసలు మద్యం కుంభకోణంతో ఆయన పేరుకు లింక్ ఏంటి అనే దానికి సమాధానం ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదటి నుంచి కూడా నా తండ్రికి నా సోదరుడికి మద్యం విషయంలో జరిగిన అనుభవాలు నాకు చాలా చేదు అనుభవాలు, అసలు నాకు లెక్కరికి ఎక్కడ సంబంధం లేదు, నాకు వ్యాపారాలు చేయను అన్న మనిషి ఆ లెక్కర్ దొంగ సొమ్మును ఎన్నికలకు తరలించడం దగ్గర నుంచి బయట దేశాలకు రూట్ చేయడం దగ్గర నుంచి చాలా చాలా క్రూషియల్ రోల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది. మరి తండ్రి పాత్ర ఉంది కాబట్టి అందులో కొంత పాత్ర కొడుకు కూడా తీసుకోవాలి కదా. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, ప్రద్యుమ్న, ఈ పేరు ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చింది. వీళ్ళ ముగ్గురు పార్ట్నర్స్. ఆ కంపెనీల పేర్లు ఏవో ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని కంపెనీల పేర్లన్నా పెట్టుకోవచ్చు. అదేంటి భీమ్ స్పేస్ ఎల్ఎల్పి, సిఎంఆర్ ప్రాజెక్ట్స్, ఏవో రకరకాల పేర్లతో పెట్టారు. మీకు ఈ షెల్ కంపెనీలు కేవలం పేపర్ మీద ఉండే కంపెనీలు, లేదా పేరుకి ఏదో ఒక బిల్డింగ్, ఏదో ఒక పాత బిల్డింగో లేకపోతే ఒక రేకుల షెడ్డో లేకపోతే ఒక షట్టరో తీసుకుని ఆ కంపెనీ అడ్రస్తో రిజిస్టర్ చేసి ఉంచుతారు. ఈ షెల్ కంపెనీలు అంటే మీకు ఒక విషయం గుర్తొస్తుందా? గత కొద్ది కాలం వెనక్కి వెళ్తే అసలు తెలుగు ప్రజలకు ఈ షెల్ కంపెనీలు ఏంటి, ఈ మనీ లాండరింగ్ ఏంటి అని విపరీతమైన నాలెడ్జ్ వచ్చిన కేసు జగన్మోహన్ రెడ్డిది. అప్పట్లో ఆయన క్విడ్ ప్రోకో డిసప్రోప్రియేట్ అసెట్స్కి సంబంధించి ఈ షెల్ కంపెనీలే ఎన్నో కంపెనీలు వాటితో పేరు పెట్టుకోవడం, రూట్ చేసేయడం, మనీ లాండరింగ్ చేయడం, సరిగ్గా అదే రూట్లో వీళ్ళందరూ. కాకపోతే జగన్మోహన్ రెడ్డి బయటికి చెప్పారు. మీకు గుర్తుంటే కొద్ది రోజుల క్రితం ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న దొంగల పేర్లు చెప్తూ ఆయన అసలు వీళ్ళకి ఏం సంబంధం అని చెప్తూ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అప్పుడు సజ్జల భార్గవ పేరు రాలేదు. వీళ్ళందరూ యువకులు నా ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చారు, వాళ్ళందరినీ అనవసరంగా ఇరికిస్తున్నారని. ఎస్, ఆయన ప్రేరణతో వచ్చారు కాబట్టే అదే ప్రేరణతో ఈ స్కాములు కూడా చేస్తున్నారు. అదే ప్రేరణతో ఈ డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు, దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. అవన్నీ పెట్టుకుని మనీ రూటింగ్. ఈ రూటింగ్ ఎలా జరుగుతుందంటే ఆఫ్రికా దేశాలకు జరుగుతుంది, దుబాయ్కి జరుగుతుంది, ఇంకా కొన్ని పేర్లు అసలు మనం ఎప్పుడు వినని దేశాలకు జరుగుతుంది. అక్కడ పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తారు. అక్కడ కూడా ఏముండదు, అక్కడికి వెళ్ళి విచారిస్తే అక్కడ కూడా ఏదో ఒక డబ్బా షాపు, రేకుల షెడ్ ఏదో ఉంటుంది. దిస్ ఈజ్ జస్ట్ ఒక ఈ రూటింగ్ చేయడానికి ఒక మార్గం అంతే ఇది. సో ఇప్పుడు నిన్న కూడా సజ్జల ప్రెస్ మీట్ పెట్టేమంటారు, అసలు ఏం సంబంధం ప్రద్యుమ్న, అసలు లోకేష్కి ఎప్పుడో ఆయన ఎక్కడో ఏదో ఛానల్లో డైరెక్టర్ట, ఆ లోకేష్కి ఫ్రెండ్, ఇప్పుడు లోకేష్ని ఇందులో పెడతారా అని. అంటే ఆయన బాగా వితండవాదం చేస్తాడని ఆయన అనుకుంటాడు. అంటే సిట్టు మొత్తం పూర్తి స్థాయిలో విచారణ చేసి పక్క ఆధారాలతో ఇప్పుడు నిన్న గురువారం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆఫీసు అలాగే ఇళ్లలో దాడులు చేస్తే అక్కడ చాలా దొరికాయి. ఇంకా ఆయన ఏమంటాడంటే మాకు అసలు దీంతో సంబంధం లేదు, మాదంతా ఏదో చిన్నది, ఒక 50-60 కోట్ల వ్యాపారం, మీరు అనవసరంగా ఇరికిస్తున్నారు అని. ఇప్పుడు వీళ్ళది ఈ లిక్కర్ సొమ్ము అందులో కొంత బయటికి రూట్ అయింది, కొంత భూదంద అంటే చాలా తక్కువ రేటుకి భూములు కొనడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్పు కాదు, కానీ ఏ డబ్బుతో కొన్నారు, దాన్ని మళ్ళీ ఎవరికి ఎంత కమ్మేశారు, ఇందులో ఇప్పుడు అరబిందో కంపెనీ పేరు కూడా వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఆ డబ్బు ఎక్కడికి రూట్ అయింది. ఇట్స్ ఎ బిగ్ నెక్సెస్ అనమాట. నేను చాలా సందర్భాల్లో చెప్తా, ఒక భారీ క్రిమినల్ వెబ్ సిరీస్లు మనం చూస్తాం కొన్ని, దానికి ఏమాత్రం తక్కువ కాదు, ఇంకా ఒక మెట్టు ఎక్కువే ఉంటుంది ఈ లిక్కర్ స్కామ్. ఇది ఒక స్పెషల్ కేస్ స్టడీ.
సో పైకి ఒక 3,000 కోట్లు 4,000 కోట్లు కనిపిస్తోన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పేదాన్ని బట్టి దాదాపు ఒక 90,000 కోట్లకు పైనే ఈ స్కామ్ జరిగింది అనేది. సరే, విచారణ అయితే జరుగుతోంది ఇప్పటికిప్పుడు. ఇంకా అందులో జగన్మోహన్ రెడ్డి ఏమైంది, అరెస్ట్ ఏమైంది అని చాలామంది సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతూ ఉంటారు. దాని ప్రాతిపదికగా సిట్ అధికారులు విచారణ చెయ్యరు. ఇవాళ 12 మందో 13 మందో జైల్లో ఉన్నారు. వాళ్ళ బెయిల్లు కూడా రద్దు అవుతున్నాయి. సరే, ఒకళ్ళకో ఇద్దరికో బెయిల్ వచ్చిందనుకోండి కొన్ని గ్రౌండ్స్ మీద. సో దీని విచారణ ఎంతవరకు వచ్చింది, పూర్తయిన తర్వాత అందరూ చెప్తోన్న ఈ లిక్కర్ డాన్ వరకు సిట్టు వెళుతుందా, ఆయన జైలుకి వెళ్తారా, పాపం ఏమీ తెలియని అమాయకులందరి పరిస్థితి ఏంటి, అది జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నా, లేకపోతే ధనుంజయ రెడ్డి అన్నా, కృష్ణమోహన్ రెడ్డి అన్నా ఆయన చెప్తారు పేర్లు. వాళ్ళకి అసలు ఏం సంబంధం లిక్కర్ స్కామ్తో అని. తాజాగా ఇప్పుడు అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిని కూడా ఆయన ఫోన్ కూడా ఫోరెన్సిక్ తీసుకుని విచారణకు పంపిస్తున్నారు. అందులో కూడా కొన్ని పేర్లు బయటకు వచ్చాయి, ఇంకా సిట్ అధికారులు బయట పెట్టలేదు. ఆయన ప్రత్యక్షంగానో పరోక్షంగానో నాకేం సంబంధం, వీళ్ళంతా ఎక్కడో కూర్చుని చేసుకుంటే అన్నట్టుగా కూడా చెప్పారని అంటున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు వీళ్ళ పాత్ర ఏంటి, ఇంకా తవ్వితే ఈ డొంక ఎంతవరకు వెళ్తుంది అనేది మాట్లాడదాం. అసలు అంటే చాలామంది ఏంటంటే అసలు ఇంత పెద్ద స్కామ్లో సజ్జలు లేకుండా స్కామ్ జరుగుతుందా అని చెప్పి కూడా వాపోయారు. సో వాళ్ళందరికీ ఏంటంటే డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. సజ్జల భార్గవరెడ్డి పేరు ఇప్పుడు బయటకు వచ్చింది. సో దట్ మరి సజ్జల రామకృష్ణారెడ్డికి లింక్ ఉందా, లేకపోతే ఆయన వేరే కార్యక్రమాల్లో అప్పుడు బిజీగా ఉండడం వల్ల దీంట్లో పెద్దగా చిన్న వ్యవహారంలో దృష్టి పెట్టలేకపోయారా, అవన్నీ కూడా బయటకు వస్తాయి. నిన్న వీళ్ళు విచారణ ఈ తనిఖీలు చేస్తున్నప్పుడు ఏంటంటే రాజకేశరెడ్డికి సంబంధించిన ఇంకా బయటపడతాయేమో అని చూస్తే అప్పుడు సర్ప్రైజింగ్లీ సజ్జల భార్గవరెడ్డికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. సో వాళ్ళు ఎంత బుక్కాయిస్తున్నా కూడా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే ఆధారాలతో సహా నివేదికలు బయట పెడుతున్నారు. కాబట్టి ఏం జరుగుతుంది, ఇది అంతవరకు డబ్బు ఏదో రకంగా రూట్ మళ్లించాలి. కాబట్టి షెల్ కంపెనీలు ఇప్పటికే ఈడీ ఇందులో అడుగుపెట్టింది, సిట్ నుంచి ఈ డీటెయిల్స్ తీసుకుంది. అంటే ఈ ఆఫ్రికా దేశాలకో లేకపోతే ఇంకో దేశాలకో అసలు ఎట్లా రూట్ చేస్తున్నారు ఈ డబ్బు అనేది. ఇప్పుడు కొత్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వచ్చి సజ్జల భార్గవరెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళ పేర్లు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలకు సంబంధించి అగ్రిమెంట్లు కూడా బయటకు వచ్చాయి. అయినా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మళ్ళీ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆ కంపెనీకి బ్యాంక్ అకౌంటే లేదు, మరి దాని మీద ఎలా రూట్ చేస్తారు అని ఆయన ఏవో కొన్ని టెక్నికల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. మాట్లాడదాం, ఎందుకంటే వాళ్ళు మన గెస్ట్లో ఒక ఆయన దానికి సంబంధించి కూడా ఎక్స్పర్ట్ ఉన్నారు. సో స్టూడియోలో నాతో పాటు కసరగడ్డ నాగార్జున గారు, ఏపీసీసీ అధికార ప్రతినిధి, లైవ్లో కనపర్తి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కిలారు నాగార్జున గారు, రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి. సో శ్రీనివాస్ గారు, మనం ఈ ఎపిసోడ్ బహుశా దాదాపు 6 నెలల పైనుంచి అనుకుంటా కదా సుదీర్ఘంగా చర్చించుకున్నాం. ఈ మధ్య కొంత విరామం వచ్చింది. ఇప్పుడు కొత్తగా సజ్జల భార్గవరెడ్డి పేరు ఈ లిక్కర్ స్కామ్ దాంతో ముడిపడి ఉంది. అంటే ఇప్పటివరకు బహుశా మీరు కూడా చర్చల్లో మాట్లాడి ఉంటారు బయట ఆఫ్ ద రికార్డు. నాతో కూడా చాలా మిత్రులు ఏంటంటే అసలు ఇంత పెద్ద స్కామ్లో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర లేకుండా ఎలా ఉంటుందంటే, లేదులే ఆయన వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కదా యాజ్ ఏ అడ్వైజర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్, లేదా సకల శాఖలు అనేదో అంటారు కదా మీరంతా. ఈ లిక్కర్ స్కామ్ బహుశా చిన్న విషయమేమో అని. కానీ నో, దట్ హ్యాస్ ప్రూవ్డ్ రాంగ్ అని. సజ్జల భార్గవరెడ్డి పేరు వచ్చిందంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఉందో లేదో ఇంకా తెలియదు, రేపు పెట్టబోయే ఛార్జ్ షీట్లో ఉంటుందో లేదో. సో ఎట్లా చూడాలి ఇప్పుడు కొత్త పేర్లు, కొత్త వ్యవహారాలు, కొత్త షెల్ కంపెనీలు? ఓకే సార్, ముందుగా మిత్రుడు నాగార్జునకి, ఎనలిస్ట్ గారికి, మీకు, మన ఏబిఎన్ వీక్షకులకి శుభోదయం అండి. ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి మద్యం కుంభకోణం. ఇది ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసిపోయింది. మరి వాళ్ళ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి తన కొడుకు సజ్జల భార్గవరెడ్డి దగ్గరికి వ్యవహారం అంతా వచ్చేటప్పటికి అబ్బెబ్బెబ్బెబ్బే అసలు మాకు సంబంధమే లేదు, ఈ స్కామే జరగలేదు, అసలు మా అబ్బాయికి ఏమి సంబంధం లేదని చెప్పేసి అతను వాళ్ళ కొడుకుని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చే పద్ధతిలో మాట్లాడు. కనీసం మనకి సిగ్గుండాలి, జరిగిందా లేదా అని. ఇవాళ ఒకటి సార్, సుప్రీంకోర్టుకి మీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి వీళ్ళంతా కూడా బెయిల్ కోసం పోయినప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్లు ఏమని కామెంట్ చేశారు? వాళ్ళు దాంట్లో ఒక అధికారి అయినటువంటి సత్యమోహన్ కానివ్వండి, ఇంకో ఎండి, వాళ్ళిద్దరూ కూడా
మేము అప్రూవర్ గా మారతాము, మమ్మల్ని విట్నెస్ గా పరిగణించండి అంటే సుప్రీంకోర్టు ఒక తీవ్రమైనటువంటి కామెంట్ చేసింది. సత్యప్రసాద్ ఎస్, మీరేం అక్కర్లేదు, మీ మీద కూడా పూర్తి స్థాయిలో రికార్డెడ్ ఎవిడెన్స్లు మొత్తం ఉన్నాయి, మీరు మాకేం అప్రూవర్ గా మారి మాకు కొత్త విషయాలు చెప్పక్కర్లేదు, ఎన్నో వేల లక్షల పేజీలు డాక్యుమెంట్లు దొరికినాయి, మీరు కూడా ముద్దాయిలే అని కామెంట్ చేసి మీకు బెయిల్ తిరస్కరిస్తున్నామని. ఇంకో పెద్ద కామెంట్ ఏంటంటే, బెయిల్ ప్రాథమిక హక్కు అని వాళ్ళ లాయర్ అంటే, అక్కర్లేదు, ఈ కేసులో బెయిల్ ఇవ్వక్కర్లేదు, ఈ కేసు మొత్తం కూడా ట్రయల్ మొత్తం కూడా ముద్దాయిలందరూ లోపలే ఉండి రిమాండ్ ఖైదీలుగా ఉండి విచారణ జరపాల్సినటువంటి కేసు ఈ మద్యం కేసు అని చెప్పి వాళ్ళు కామెంట్ చేశారంటే, ఈ కేసు లేదు అని చెప్పి పాపం సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా సెలవిస్తాడో మరి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆశ్చర్యం. అంటే కొత్తగా సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు ఏదో సత్యహరిశ్చంద్రుడు, లేకపోతే వాడు మొదటి నుంచి చెప్తాడు మా జగన్మోహన్ రెడ్డి సత్యహరిశ్చంద్రుడు, మేమంతా వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, అసలు అవినీతి అంటే మాకు తెలియదు. పాపం ఆ రోజుల్లో మనకు తెలిసి ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారు 2000 ఎకరాలు ఆక్రమిస్తే బయటపడగానే అబ్బే మా నాన్నకి తెలియక చేశాడు, మాకు తెలియదు, నేను వెనక్కిస్తున్నానని చెప్పాడు. పాపం జగన్మోహన్ రెడ్డి గారేమో నాకు ఫోనే ఉండదంటాడు, ఇతనేమో సజ్జల రామకృష్ణారెడ్డి మాకు బ్యాంక్ అకౌంట్లే ఉండవంటాడు. మాకు ఒక పక్క పేర్ని నాని గారి ఏందిరా బాబు ఈ బియ్యం దొంగతనం అంటే తప్పైంది, ₹1,00,00,000 కడుతున్నా, ఇప్పుడే కడతాను, ఎంత కట్టాలంటాడు, ₹1,00,00,000 కడతాడు. సరే వీళ్ళంతా చిత్ర మనస్తత్వం కలిగిన వాళ్ళు. అదేమని మనం ప్రెస్ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తే అబ్బే మేము దామోదర సంజీవయ్య గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, లేకపోతే గుమ్మడి నరసయ్య ఆ స్థాయిలో బతికిన వాళ్ళం మేము కాదు. సిట్టు రాసే ప్రతి మాట కూడా లేకపోతే ప్రతి డాక్యుమెంట్ కూడా మీ ఆఫీసులో టీడీపీ ఆఫీసులోనే కూర్చుని మీరో లేకపోతే ఇంకొకళ్ళు మరి రాయిస్తున్నారనేది నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణ కదా. అసలు సిట్టు వేసిన తర్వాత సిట్టు చాలా విరోచితంగా వీళ్ళందరి దగ్గర ఇప్పుడు మద్యం కుంభకోణంలో డబ్బు బ్యాంక్ అకౌంట్ల ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలక్షన్స్ లో ఎవరెవరికి ఇచ్చారనేది మా ఆఫీసులో పంచారా, ఎవరు తాడేపల్లి ఆఫీసులో పంచారా, ఎక్కడ పంచారు? అసలు దీని మద్యం పాలసీ రూపకల్పన ఎక్కడ జరిగింది? విజయసాయి రెడ్డి ఇంట్లో. ఎక్కడ జరగాలి ఇది ఎక్కడ సచివాలయంలో జరగాలి. ఎవరుండాలి? దానికి సంబంధించిన ఆబ్కారీ మంత్రి ఉండాలి. ఆయన ఏమన్నాడు, వామ్మో నాకు అసలు తెలియదు, వాళ్ళు చేసుకున్నారు అన్నాడు. ఇవన్నీ వాళ్లే చేసుకున్నారు, పెద్దోళ్ళ కార్యక్రమాలు అన్నాడు ఆయన. పెద్దోళ్ళ కార్యక్రమాలంటే అసలు మన జోలి ఆయన ఒక మాట అన్నాడు, మీకు తెలుసలేదు సార్, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఈ బాలాజీ గోవిందప్పలో అసలు నాతో మాట్లాడే పరిస్థితి ఉండదు సార్. ధనుంజయ రెడ్డిని యాజ్ ఏ మినిస్టర్ గా నేను అపాయింట్మెంట్, నేను అసలు పోయి జగన్మోహన్ రెడ్డిని అడిగితే నువ్వు ధనుంజయ రెడ్డి నాన్న కలవమంటాడంట, ధనుంజయ రెడ్డి నువ్వు కలవాల్సిన పని లేదు, ఏంటి చెప్పు అంటాడంట, లేకపోతే మెసేజ్ పెట్టమంటాడంట. ఆ విధమైనటువంటి పరిస్థితి అన్నాడు. పాలసీ ఎక్కడ రూపొందించారు? సంబంధం లేని కృష్ణమోహన్ రెడ్డి, సంబంధం లేని సకల శాఖ మంత్రి విజయసాయి రెడ్డి, బాలాజీ గోవిందప్ప, అతను శాఖ మంత్రి లేడు కదా ఇప్పటిదాకా ఆయన ఉన్నారు. మొత్తం దీని వెనక ఉన్నదంతా సజ్జల రామకృష్ణ, ప్రతి అవినీతి ప్రతి కుంభకోణం సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో జరిగింది. చివరికి వేధింపుల కేసుల నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా వేధించాలి, ఏ మంత్రిని ఏ విధంగా వేధించి ఏ సెక్షన్లు పెట్టాలి, లేకపోతే నత్వాని అని చెప్పి ఒక మహిళా సినీ నటి ప్లస్ డాక్టర్, ఆమెని ఏ విధంగా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త దగ్గర డబ్బులు దండుకొని ఆమెని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బంధించి ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో నిర్బంధించి ఏ విధంగా వేధించాలి, ఇవన్నిటికీ కూడా కర్త కర్మ క్రియ పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు లేనిది నేరం లేదు, అవినీతికి కాదేది అనర్హం సజ్జల హయాంలో. ఎందుకంటే కడప జిల్లా సీకే దిన్నెలో 63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించిన మాట వాస్తవం కదా. అక్కడ మీరంతా షెడ్లు గిడ్లేసి బ్రహ్మాండంగా మీ తమ్ముళ్ళ పేరుతో పంచుకొని దాని విలువెంత 230 కోట్లు. ఏది నేను చెప్పేది గవర్నమెంట్ వాల్యూ, నేను చెప్పేది అసలు అటవీ భూమి అసైన్ ల్యాండ్ ఆక్రమించే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంటుందా? ఒక జగన్ రెడ్డి, లేకపోతే విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, పాపాల పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళకి తప్ప ఇంకెవరికైనా ఉంటుందా? 63 ఎకరాలు ఆక్రమించి. సో అదే ఇప్పుడు ఇందులో కూడా మద్యం కుంభకోణం, అక్కడి నుంచి షెల్ కంపెనీలు, ఇంకో రూట్ ఏమో భూముల దందా, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో లేకపోతే ఇంకో ఆఫీసులో జరిగింది కాదు కదా. వాళ్ళ 5 పాయింట్లు గుర్తించి ఆ మనీ
డెకార్స్ ఎక్కడైతే మనీ డెన్లు ఉన్నాయో ఒకడు కనుక మనకు శుభలగ్నం సినిమాలో ఆమని గారు కనుక బెడ్ మీద డబ్బుల మీద పడుకుంటది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నమ్మక అరే ఒక వీడియో తీయండిరా అంటే వాడు డబ్బుల మధ్యలో ఉండి వీడియో తీసి పంపిస్తే గానీ ఆ నైట్ నిద్రపోడు పాపం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రోజుకి 100 కోట్లు కళ్ళ చూడండి. అంతేనా? ఇసుక వ్యాపారం కానివ్వండి, మద్యం వ్యాపారం కానివ్వండి, మైనింగ్ వ్యాపారం కానివ్వండి. ఫోన్ లో ఎంత వచ్చింది సార్ అని చెప్తే కుదరదు. అంటే కుదరదు, ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్. ఇది సామాజిక ఆర్థిక కుంభకోణము. సామాజికంగా ఎవరైతే తను నా దళితులు, నా బడుగు బలహీన వర్గాలు అంటారో వాళ్ళ చేత ఒక విషం తాగిచ్చి, ఒక స్పిరిట్, ఒక క్యారమిల్ రంగులు కలిపినటువంటి విషాన్ని పాపం కెమికల్ స్పిరిట్ ని 5 దశల్లో ప్యూరిటీ చేయాల్సిన దాన్ని అది డబ్బు ఖర్చు అవుద్దని ఏమీ లేకుండా ఒక సీసాల్లో కెరామిల్ రంగులు కలిపి వాళ్ళ విషాలను చొప్పించి ఆ బడుగు బలహీన వర్గాల సాయంత్రం పూట పాపం ఏదో కాయాకర్తం చేసుకుని అది ఆ కాయాకర్తం చేసుకుని మర్చిపోవటానికి తాగే విషయం. శ్రీనివాస్ గారు, మన కిలార్ నాగార్జున గారు, సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు నాకు గుర్తున్నంత వరకు చాలా కీలకమైన వ్యాఖ్య చేసిన సందర్భం గౌరవ న్యాయమూర్తి, నాకు వారి న్యాయమూర్తి పేరు గుర్తులేదు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో తీవ్రమైన ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు దేశంలో ఉగ్రవాదుల కన్నా కూడా ప్రమాదం అని చెప్పారు నాగార్జున గారు. అంటే ఆ తర్వాత మళ్ళీ ఈ షెల్ కంపెనీలు వ్యవహారం అంతా అంటే దేశంలో చాలా చోట్ల చాలా రాష్ట్రాలు జరుగుతున్నాయి, కానీ నా ప్రేరణతోనే వచ్చారు యువనేతలు అన్న వాళ్ళంతా మరి ఆయన ప్రేరణ ఏం తీసుకున్నారో తీసుకోవడానికి మరి ఇంకేం కనిపించలేదు, లేకపోతే ఇదే తీసుకోవాలనిపించిందో. కానీ ఎక్కడ వెతికితే అక్కడ, ఎక్కడ సోదాలు చేస్తే అక్కడ గుట్టల కొద్దీ షెల్ కంపెనీలు, లక్షల పేజీల కొద్దీ ఇందాక మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు డాక్యుమెంట్లు, ఈ మనీ అంతా రూటింగ్. అంటే ఏంటి మోడస్ ఆపరెండి, ఎట్లా చూడాలి నాగార్జున గారు? రిషి గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులకు అలాగే ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం. అంటే గుడ్ మార్నింగ్. ఇప్పుడు తెలుగు డైలీ సీరియల్ ఉంటుంది చూసారా, అలా సాగుతోంది ఈ లిక్కర్ స్కామ్ అనేటువంటి. సో పాత్రదారులందరూ కూడా కొత్త కొత్త పాత్రలు యాడ్ అవుతా ఉన్నాయి. పాత పాత్రలు వాళ్ళు రసవత్తరంగా పాత్రలు పోషిస్తూ ఉన్నారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీళ్లు తన కొడుకు దాకా వచ్చేటప్పటికి ఏంటంటే హడావుడిగా బయటకు వచ్చి అసలు స్కామే లేదంటారు. చాలా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు గురించి తెలిసిన ఎవరైనా సరే ఎలాంటి అబద్ధమైనా సరే, ఎలాంటి ముఖ కవళికల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్లు ప్రాయంగా ఆడగలిగినటువంటి వ్యక్తి కాబట్టే ఆయన సకల శాఖ మంత్రిగా డిజిగ్నేషన్ అనేది అనౌన్స్ చేయకుండా అన్ని ఆయనకు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏమంటారు నిన్న, అసలు లిక్కర్ స్కామే లేదు, ప్రభుత్వమే నిర్వహిస్తోంది, ప్రభుత్వం నిర్వహించినప్పుడు స్కామ్ ఎలా జరుగుతుంది, ఆదాయం అంతా ప్రభుత్వానికి వస్తుంది. అంటే ఇది ఒక దొల్ల వాదన. అంటే ప్రజలకి మామూలు కామన్ మ్యాన్ కి అవును నిజమే కదా గవర్నమెంటే అమ్మింది, ప్రైవేట్ వ్యక్తులు ఉంటే కదా అనేటువంటిది, అని స్కామ్ ఉండదు కదా అనేటువంటి నెరేటివ్ ని వాళ్ళు క్రియేట్ చేసి పదే పదే జనంలోకి తీసుకెళ్లాలి. కానీ మనలాంటి వాళ్ళంతా ప్రశ్నిస్తుంది కూడా అదే కదా. ప్రభుత్వం అమ్మేటప్పుడు ఇవాళ మనం మాట్లాడుకున్నటువంటి ఈ పేర్లన్నీ కూడా అవెందుకు వచ్చినాయి లిక్కర్ లోకి? లిక్కర్ పాలసీ అనుకోండి, పాలసీ తయారు చేసేటప్పుడు కన్సర్న్ మంత్రి, దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ వాళ్ళు కూర్చొని దాని పాలసీని డిసైడ్ చేయాలి, లేదా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మొట్టమొదటి చేసేటప్పుడు చేయాలి. కానీ మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగిందో మనకి విజయసాయి రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. మొట్టమొదటి సమావేశం ఆయన ఇంట్లో హైదరాబాద్ లో, సమావేశం వచ్చేసి తాడేపల్లిలో. అసలు వీళ్ళందరూ మిథున్ రెడ్డి ఎవరు, పెసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు, మిగతా ఈ లోపల ఉన్నటువంటి ఈ మహానుభావులందరూ గోవిందప్ప బాలాజీ ఎవరు, ఏం సంబంధం? ఇది కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్. తర్వాత గతంలో కూడా నేను చెప్పానండి, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి 2వ తరం రాజకీయ నాయకుడు. అంటే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఫస్ట్ తరం అనుకుంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి డక్క మక్కిలు తిన్నారు, కింద పడ్డారు, మీద పడ్డారు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత కొత్త జనరేషన్ అయినా సరే కొత్త రకమైనటువంటి రాజకీయం నేర్చుకుంటారేమో అనేటువంటి ఆశ మాలాంటి వాళ్ళకి ఉంటే, వీళ్ళు ఎలాంటి రాజకీయం నేర్చుకున్నారంటే ఆ తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని ఎలా కొల్లగొట్టాలి, ఎలా రాజకీయం చేయాలనేది నేర్చుకోవటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన విషయం. ఇవాళ చూడండి, ఇవాళ
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకైనా గానీ అతను ఏదో ఫారెన్ వెళ్ళి కూడా చదువుకున్నాడు, కాస్త ఉన్నత విద్యావంతుడు అంటున్నారు. చక్కగా ఏ వ్యాపారాలు చేసుకోకుండా ఈ బురదలో మన జగన్మోహన్ రెడ్డి గారు 27-25 ముఖ్యమంత్రిని తీసుకొచ్చిన తర్వాత కరుణాకర్ రెడ్డి కొడుకు విషయం కానివ్వండి, మిగతా వాళ్ళ విషయం, ఈ సెకండ్ జనరేషన్ వాళ్ళందరూ కూడా మంచి లైఫ్ లీడ్ చేసి భారతదేశానికి పేరు తీసుకురావాల్సిన వాళ్ళందరూ కూడా ఈ బురదలో కూలిపోయి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు భార్గవ రెడ్డి ఆయన ఏం చేశారండి, తీసుకొచ్చి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా పెడితే ఎలాంటి దారుణమైనటువంటి ట్రోలింగ్స్ కానివ్వండి, ఆడవాళ్ల మీద వీళ్ళ మీద చేసినటువంటి పద్ధతి మనం చూసాం. చూసినప్పుడు ఏంటంటే ఇంకొక తరాన్ని కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ గా నాశనం చేయటం అనేటువంటిది మన కళ్ళ ముందు కనబడతా ఉంది. సహజంగా చంద్రబాబు నాయుడు గారే ఉండండి, ఎవరైనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే వాళ్ళు ఏం చేస్తారంటే శాఖలను కేటాయించుకునేటప్పుడు ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరికి కాస్త ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరు బాగా చేయగలుగుతారు అనేటువంటిది క్వాలిఫికేషన్ గా తీసుకొని చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే డమ్మీలు ఎవరైతే ఉన్నారో నోరెత్తకుండా ఉంటారో వాళ్ళందరినీ మంత్రులుగా పెట్టి అధికారాలన్నీ తీసుకెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతిలో పెట్టి బాగా మనీ లాండరింగ్ ఎవరు చేయగలుగుతారు, బాగా షెల్ కంపెనీలు ఎవరు ఫ్లోట్ చేయగలుగుతారు, బాగా అన్యాయాలు ఎవరు చేయగలుగుతారు. అంటే ఇక్కడ నాగార్జున గారు సందేహం రాక మానదు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన మీద ఛార్జ్ షీట్లు ఉన్నాయి ఈ మనీ లాండరింగ్ వ్యవహారంలో, ఈడీ సిబిఐ కేసులు. ఆయన బెయిల్ మీద అప్పుడు ఉన్నారు, అలాగే వెళ్ళారు, ముఖ్యమంత్రి అయ్యారు, అదంతా మనకు తెలుసు. సో మళ్ళీ అదే మెథడ్లో అదే రకమైన స్కాములు ఇదే పద్ధతిలో చెయ్యండి అనే డైరెక్షను అంటే ఎట్లా, అది ఎలాగా ఎక్కడో కొంత ఈ చట్టాలన్నా న్యాయస్థానాలన్నా వ్యవస్థ మీద కొంత ఏదో ఉండాలి కదా, అది ఎందుకు లేదండి? మీద న్యాయ వ్యవస్థ మీద వాళ్ళకి అచంచలమైనటువంటి విశ్వాసం ఉందండి. అరెస్ట్ చేస్తే మాత్రం ఏమవుతుంది, 3 నెలలు 4 నెలలు 6 నెలలు సంవత్సరం రోజుల్లో ఉండి బయటకు వస్తాము. వచ్చిన తర్వాత మన జీవిత కాలంలో ఈ కేసులు తేలవు. కింద కోర్టు నుంచి పై కోర్టు, ఆ పై కోర్టు నుంచి ఆ పై కోర్టు తిరిగేటప్పటికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చూస్తున్నాం. 12 సంవత్సరాలు అయింది, 13 సంవత్సరాలు అయింది. ఏమైందండి ఇవాళకి? తర్వాత ఇవాళ విజయానంద రెడ్డి అని ఇంకో పేరు వచ్చింది ఇందాక ముగ్గురు పార్ట్నర్స్ లో. అతని గత చరిత్ర ఏంటండి? ఎర్రచందనం స్మగ్లింగ్ లో తన మీద అరెస్ట్ చేసి జైల్లో పెట్టి పీడీ యాక్ట్ పెట్టినటువంటి వ్యక్తి ఇవాళ అతను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నారు. కాబట్టి నేను అన్నది ఏంటంటే అఫీషియల్ గా డమ్మీల్ని మంత్రులుగా పెట్టి వాళ్ళందరి చుట్టూ ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు, క్రిమినల్ మెంటాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ పెట్టి ఒక ముఠాలాగా గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 మధ్య జరిగిన పాలనని గనక వర్ణించమని నన్ను అడిగితే అది ప్రభుత్వం కాదు, వాళ్ళు మంత్రులు కాదు, ముఖ్యమంత్రి కాకుండా ఒక ముఠా నాయకుడు తనకి సంబంధించినటువంటి ఒక ముఠాని, దొంగల దోపిడి ముఠా లాంటి దాన్ని కూర్చుకొని చేసినటువంటిదే కానీ అది పాలనగా ఎవరు అంటానికి లేదండి. ఒక పొలిటికల్ అనలిస్ట్ గా నేను న్యూట్రల్ గా ఉండేవాడిని కూడా ఇంత కటువుగా మాట్లాడుతున్నానంటే రాష్ట్రానికి వాళ్ళు చేసినటువంటి ద్రోహం అన్నమాట. అలాంటిది వచ్చిన తర్వాత ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఊరికే అక్కడ బోర్డు ఉంది నమోదు చేశాము అంటే దేనికండి వీళ్ళు పెట్టింది కంపెనీ? నిజంగా వీళ్ళు 5 సంవత్సరాలు అధికారం అకౌంట్ లేకుండా అసలు డబ్బులు ఎలా రూట్ చేస్తా ఉంటాడు ఏంటైనా? ఎలా ఉంటుంది? షెల్ కంపెనీలు అంటే అవనే కదా అనేది. ఎలాంటి యాక్టివిటీస్ లేకుండా కేవలం బోర్డు పెట్టుకుని అవసరమైనప్పుడు ఇటు తట్టు అటు తిట్టు చేస్తున్నారనే కదా అంటుంది. తర్వాత నిన్న చెప్తున్నారు చిత్తూరు జిల్లాలో చిత్తూరులో ఒకే ఆఫీస్ లో ఒకే అడ్రస్ పేరు మీద ఆ అడ్రస్ లో ఉండాల్సిన కంపెనీ కాకుండా 10 షెల్ కంపెనీలు ఉన్నాయి. కొత్తది ఇషా ఇన్ఫ్రా, దాంట్లో మోహిత్ రెడ్డి, భార్గవ రెడ్డి రాసుకున్న అగ్రిమెంట్స్ ఉన్నాయి ఆ కంపెనీ పేరుతోటి. అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఏమంటారు? ఏమీ తెలియనటువంటి వాళ్ళలాగా. ఎలాగంటే ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారిని ఆయన వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే నాలాంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి భ్రమపడేటువంటిది. అంటే పరమ పవిత్రంగా అసలు తప్పు అంటే తెలియనటువంటి వ్యక్తిలాగా భాష మీద తనకున్నటువంటి పరిజ్ఞానంతో మాట్లాడుతున్న విధానం చూస్తే ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇన్ని దారుణాలు ఎలా చేయగలుగుతున్నారు అంటే వాళ్ళకి పాపభీతి గాని లేకపోతే సమాజం పట్ల కనీస బాధ్యత లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పద్ధతి చూస్తూ ఉంటే సిట్ అనేటువంటిది నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను రిషి గారు, చాలా సిస్టమేటిక్ గా ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు స్కామే లేదన్నప్పుడు మీ వాళ్ళు ఎవరైతే ఇవాళ లోపల ఉన్నారో వాళ్ళు న్యాయపరంగా వాళ్ళకు ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ ఉపయోగించుకునే కదా ఇవాళ వాళ్ళు కోర్టులో బెయిల్స్ డినై చేస్తేనే కదా ఇవాళ వచ్చి జైల్లో ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి బెయిల్స్ ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు రావట్లేదు అంటే మీకు తెలిసిన మాత్రం అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులకు కానీ వీళ్ళకి తెలియదా? ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళు అప్రూవర్స్ గా మారుతా ఉన్నప్పుడు ఏమన్నారు వాళ్ళు?
పెట్టెల కొద్దీ ఉన్నాయా మీ మీద సాక్ష్యాధారాలు, ఇంకా మీరు వచ్చి అప్రూవల్ గా మారి మాకు చెప్పేది చాలు ఇలాంటి లోపలికి అని చెప్పేస్తున్నాను. కాబట్టి ఇలాంటి దారుణమైనటువంటి ఒక విష సర్కిల్ ని వాళ్ళు ఫామ్ చేసి వాళ్ళ ఉద్దేశం ఏంటంటేనండి, అందరికీ తెలిసిన కామన్ విషయం, 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, ఇక చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, తెలుగుదేశం పని అయిపోయింది, కాబట్టి మనం ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా అడిగేవాడు ఉండడన్న తర్వాత ఏంటంటే వాళ్ళ తలరాత రాసే విధాతలైనటువంటి ఓటర్లు వెంటనే వాళ్ళ యొక్క విఘ్నతను ప్రదర్శించారు కాబట్టి ఇవాళ వాళ్ళకి గతి పడుతోంది. ఇదే కాదండి, ఎండ్ యూజర్ అంటే మనకి ఫైనల్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఎవరైతే మనకి ఫైనల్ గా డబ్బంతా చేరింది, బిగ్ బాస్ అనండి ఇంకోటనండి ఇక్కడికి వెళ్లే వరకు కూడా ఖచ్చితంగా ఇది సాగుతుంది. ఎవరినన్నా, ఎందుకంటే కోర్టులు గట్టిగా ఉన్నాయి. మనం సంతోషించదగ్గ విషయం ఏంటంటే గతంలో మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే అడిగిన ప్రతి ఒక్కరికి యాంటిసిపేటరీ బెయిల్స్ వచ్చినాయి చాలా కేసులు. ప్రజలు కూడా అంటున్నారు ఏంటి కోర్టులు ఏంటి, వ్యవస్థ ఏంటి ఇలా పనిచేస్తుంది ఏంటని. కానీ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో మాత్రం వెళ్ళిన ఎవరికి రిలీఫ్ దొరకపోవడం అంటే ఏంటంటే దీంట్లో ఎంత గ్రావిటీ ఉంది, ఎంత పెద్ద నేరం జరిగింది అనేటువంటిది వాళ్ళు. సో అదే ఒక రకమైన బలము భరోసా అంటే వాళ్ళంతా ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు బెయిల్ ఇస్తే వాళ్ళకి దెబ్బతింటాయి కదా. అవును, అలా కాకుండా సక్రమంగా చాలా క్విక్ గా ఈ కొద్ది టైంలోనే ఇంత సాక్ష్యాధారాలు సేకరించడం అనేటువంటిది చాలా రేర్ కథ. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి ఎన్ని కల్లబుల్లి కబుర్లు చెప్పినా లేకపోతే అమాయకత్వం నటించినా గానీ ప్రజల దృష్టిలో వీళ్ళు నేరస్తులు అనేటువంటిది నిర్ధారణ అయిందండి. ఇక కోర్టు పరంగా చట్టపరంగా మాత్రమే వీళ్ళు కన్విక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం. విచారణ తవ్వుకుంటూ లోపలికి వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క పాత్ర బయట పడుతోంది. మొదట్లో ఏదో 4-5 పేర్లతో మొదలైంది, ఈ రోజు సుమారుగా 20-30 మంది అక్యూజ్డే, దాదాపు 30-40 మంది ఉన్నారు. ఇంకా సిట్ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి ఇంకా కొంతమంది పాత్రలు బయటికి రావాలి. చాలా మంది ఏమనుకుంటారంటే అదిగో వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తున్నారు, అర్జెంటుగా తాడేపల్లి వెళ్ళి జగన్ అరెస్ట్ చేసేయచ్చు కదా అంటే నో, ఇట్స్ నాట్ దట్ సింపుల్. ప్రతిదీ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇక అవతల నుంచి అప్పీల్ కూడా లేని సమయంలోనే సిట్ అధికారులు వాళ్ళు దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ ఆఫీసర్స్, వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు. ఇందాక నాగార్జున గారు చెప్పినట్టుగా క్లార్ నాగార్జున గారు వాళ్ళకి సపోర్టు లీగల్ సిస్టమ్ నుంచి కూడా దొరుకుతుంది కాబట్టి ఇంకా కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ వెర్షన్ ఏంటి? మనతో పాటు ఈయన కసరగడ్డ నాగార్జున గారు ఉన్నారు. సో ఎట్లా చూస్తున్నారు నాగార్జున గారు, సిట్టు విచారణ సంబంధించి కొంత లేట్ అవుతుందనో లేకపోతే ఇట్లా కొన్ని ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి, ఎందుకు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి. అలాగే నేను రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ మీద కూడా మీ ఒపీనియన్ ఏంటి? రామకృష్ణారెడ్డి గారు చాలా తెలివిగా మాట్లాడారన్న. అంటే ఇండైరెక్ట్ గా టీడీపీకి కానీ జనసేనకి కానీ బీజేపీకి కానీ ఒకటి వదిలాడు. ఏంటంటే నేను ప్రెస్ మీట్లు పెట్టబట్టే, నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియాలు ఇవ్వబట్టే, నేను అప్పట్లో 2019 నుంచి 24 మధ్య మా ప్రభుత్వంలో నేను వచ్చి ఏది పెడితే మాట్లాడిపోయబట్టే కదా మీ గవర్నమెంట్ వచ్చింది. మీరు నాకు రుణపడి ఉన్నారు. అలాంటిది ఈ కేసులో మా కొడుకుని ఎలా పడతారు, దయచేసి మా కొడుకుని ఇందులోంచి తీసేయండి అనే వర్షంలాగా చెప్పినట్టు అనిపిస్తుంది అన్న. ఇంకపోతే ఆయన ఏం చెప్తున్నా అంటే 1992 దగ్గర నుంచి కొన్ని ఇష్యూస్ చెప్పుకుంటా వచ్చాడు. ఏంటంటే మీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత నా మీద ఒక 4-5 ఇష్యూస్ మీరు అరైజ్ చేశారు. నేను దేంట్లో పెద్ద బయటకు వచ్చి స్పందించలేదు. ఎందుకు స్పందించలేదంటే దాంట్లో వాస్తవాలు లేవు కాబట్టి సరే ఏముందిలే స్పందించలేదని ఆయన చెప్పడం జరిగింది. చెప్తా వాళ్ళ కొడుకు విషయం స్పందించడానికి ఈరోజు ఆయన మీడియా ముందుకు వచ్చాడు. మరి ఎందుకు వచ్చాడు అంటే మీ కొడుకు ఇన్వాల్వ్ అయ్యాడని నీకు తెలుసు, ప్రజలు నమ్ముతున్నారని చెప్పి నీకు తెలుసు. దాన్ని ఎలాగైనా సరే ఇందాక పెద్దలు కానీ మీరు కానీ చెప్పడం జరిగింది ఏంటంటే సజ్జల గారికి చాలా మీడియా ఎక్స్పీరియన్స్ ఉంది. అబద్ధాన్ని కూడా ఎలా మభ్యపెట్టి మాయబెట్టి నిజంగా ప్రజలు మెప్పించే విధంగా మాట్లాడే కళ, ఒక కళ సజ్జల గారికి ఉంది. అందుకే ప్రతి మీటింగ్ ఆయన్నే పంపిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. సో బహుశా వాళ్ళ కొడుకు ఏమి తప్పు చేయలేదు, మా కొడుకు అమాయకుడు అని చెప్పడానికి బహుశా సజ్జల గారు వస్తా కొన్ని నిజాలు అంటే ఆయనకు తెలియకుండా ఈ కూడా మాట్లాడొచ్చు అని తెలియకుండా ఆయన కొన్ని నిజాలు మాట్లాడారు. దాన్ని జనరల్గా మాట్లాడు కానీ ఏం మాట్లాడాడు ఆయన చెప్తా అన్న. అందులో ఏం చెప్పారంటే ఒక స్పేస్ ఎల్ఎల్పి అని చెప్పి బీమ్ స్పేస్ ఎల్ఎల్పి అని చెప్పి ఒక కంపెనీ గురించి మాట్లాడతా అసలు దీంట్లో బ్యాంక్ అకౌంటే లేదు, బ్యాంక్ అకౌంట్ లేకుండా డబ్బులు ట్రాన్సాక్షన్ లేకుండా నా కొడుకుని ముద్దాయో లేదా నా కొడుకు కేసుకు సంబంధం ఉంది చెప్పి మీరు ఎలా చెప్తారని చెప్పి చెప్పడం జరిగింది. అంటే సజ్జల గారి అంటే వైసీపీ మీడియా ఎలా ఉంటుంది అంటే ఒక మాట అంటే ఒక గంట అరగంట ప్రెస్ మీట్ పెడితే 90 అబద్ధాలు ఉంటే 10 వరకు నిజాలు చెప్తారు. అందులో సజ్జల గారు
10 నిజాలు ఉంటాయి. ఎందుకంటే జనాలు నమ్మాలి కదా, మరి 100 అబద్ధాలు చెప్తే జనాలు తీసుకోరు కదా. అందుకని ఓహో మేము నిజం చెప్పిను అని చెప్పి చెప్పడానికి వాళ్ళు నెక్స్ట్ డే నేను ఆ రోజు చెప్పా కదా మాకు బ్యాంక్ అకౌంట్ లేదని చెప్పింది, ఇప్పుడు మీరు ప్రూవ్ చేశారా అంటారు రేపు పొద్దున్న ప్రెస్ మీట్ వచ్చి. మేము చెప్తున్నాం అసలు ఆ ఎల్ఎల్పి కంపెనీకి బ్యాంక్ అకౌంటే లేదు, అది నిజం అని మేము ఒప్పుకుంటాం. ఆ నిజం అయితే బయట పెట్టడం జరిగింది. అంటే మరి మిగిలిన క్వశ్చన్ చేస్తారు కదా, అయ్యా ఆ కంపెనీ పెట్టి 3-4 సంవత్సరాలు అవుతుంది కదా, బ్యాంక్ అకౌంట్ ఎందుకు లేదని. బ్యాంక్ అకౌంట్ లేకుండా మీరు కంపెనీ ఎందుకు పెట్టారు? ఎల్ఎల్పి షుడ్ హ్యావ్ ఒక అకౌంట్ ఉండాలిగా. అంటే ఇక్కడ 2 ఉంటాయి అన్న కాన్ఫ్లిక్ట్. ఏంటంటే ఇప్పుడు సోల్ ప్రొప్రైటర్షిప్ కానీ పార్ట్నర్షిప్ కానీ మనం ఇష్టం వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, అది మ్యాండేటరీ కాదు. కానీ కంపెనీ ఎల్ఎల్పికి ఎలా ఉంటుందంటే కంపెనీ ఇన్కార్పొరేట్ చేసేటప్పుడు ఫస్ట్ నేమ్ అవైలబిలిటీ చెక్ చేసుకొని నేమ్ కొనుక్కున్న తర్వాత ప్రాపర్ అప్లికేషన్ పెట్టి కంపెనీ ఇన్కార్పొరేషన్ చేసిన తర్వాత విత్ ఇన్ ద 60 days లో మస్ట్ అండ్ షుడ్ గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఎంత షేర్ క్యాపిటల్ మనం పెడుతున్నాం అని చెప్పి ఆ డైరెక్టర్ లో ఎవరైతే ప్రమోటర్స్ ఉంటో వాళ్ళ షేర్ ఎంత అని చెప్పి మొత్తం ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి విత్ స్టేట్మెంట్ తో సహా ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీకి సబ్మిట్ చేయాల్సి వచ్చింది. ప్లస్ కొన్ని ఈ డాక్యుమెంటేషన్ కూడా ఫిల్అప్ చేయాల్సి వచ్చింది. అంటే కంపెనీకి అయితే బ్యాంక్ అకౌంట్ మస్ట్ అండ్ షుడ్ బి గా మ్యాండేటరీ విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో ఆన్లైన్ ద్వారా ఎంత షేర్ క్యాపిటల్ అమౌంట్ ఉందో అది ట్రాన్స్ఫర్ సబ్మిట్ చేయాలి. కానీ ఎల్ఎల్పిలో అయితే ఆ యొక్క లేదన్నా, ఎల్ఎల్పిలో ఏం చెప్తున్నారంటే కొంచెం ప్రాపర్ టైం తీసుకోవచ్చు, అమౌంట్ మీరు ఎప్పుడు రిక్వైర్ అయితే అప్పుడు షేర్ క్యాపిటల్ అనేది మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆ రిలాక్సేషన్ ఉంది. కానీ ఈ కంపెనీకి వస్తే వీళ్ళు 1 lakh షేర్ క్యాపిటల్ పెట్టారు. ఇప్పుడు ప్రజలు అడుగుతున్న క్వశ్చన్ కానీ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు బిమ్ స్పేస్ ఎల్ఎల్పి అనే కంపెనీ పెట్టారు కదా, మీరు ఫ్రాడ్ ఇంటెన్షన్ తో కంపెనీ పెట్టలేదని చెప్తున్నారు. ఏం ట్రాన్సాక్షన్ జరగలేదు, ఏ యాక్టివిటీ జరగలేదు అంటున్నారు కదా. మరి ఏ ట్రాన్సాక్షన్ ఏ యాక్టివిటీ జరగకపోతే గత 3 సంవత్సరాలుగా మీ కొడుకు ఆ కంపెనీలో ఎందుకు డైరెక్టర్ గా ఇన్వాల్వ్ అయ్యాడు? మరి ఏ ట్రాన్సాక్షన్స్ లేదు, ఏం జరగట్లేదు, ఏ బిజినెస్ లేదు, ఓరికి ఏదో ప్రమోట్ ఎందుకు కంపెనీ పెట్టి వదిలేసా ఉన్నప్పుడు మరి ఆ కంపెనీ డైరెక్టర్షిప్ నుంచి మీరు బయటకు వచ్చేసేయాలిగా. దాదాపు వీళ్ళ కొడుకు 5 కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నాడు. 5 కంపెనీలో డైరెక్టర్ గా ఉంటే గత 4 వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మోహిత్ రెడ్డితో ఉన్నది ఇది ఒకటేనా? సిఎంఆర్ ప్రాజెక్ట్స్ అండ్ బిమ్ స్పేస్ ఎల్ఎల్పి అయితే వీళ్ళు ఉన్నారు విత్ డైరెక్టర్ ఏది సజ్జల భార్గవరెడ్డి అనే పర్సనల్ డిన్ డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ తో సహా ఏం చెప్తుందంటే 02160899 అనే డిన్ నెంబర్ తో ఈయన ఉంది. అయితే దాదాపు ఈయన 5 కంపెనీల్లో డైరెక్టర్ గా ఉంటే గవర్నమెంట్ రాకముందు ఒక కంపెనీ డైరెక్టర్ ఉన్నాడు, గవర్నమెంట్ వచ్చితే ఇతను 4 కంపెనీలో డైరెక్టర్ గా యాడ్ చేస్తే ఒక కంపెనీ మరి ట్రాన్సాక్షన్ జరగలేదో మరి ఏమైందో ఆ కంపెనీగా తీసేసి క్లోజ్ స్ట్రైక్ ఆఫ్ చేశారు. మరి నేను అడిగింది ఏంటంటే ఆ కంపెనీ ఇప్పుడు ఏదైతే బిమ్ స్పేస్ అని పెట్టారో మీరు మంచి ఇంటెన్షన్ లో పెట్టారు, బిజినెస్ లేదు, ఏం చేయాలి తెలియలా, ఏం చేయాలి మరి కంపెనీ క్లోజ్ చేయాలి కదా, మీరు ఎందుకు క్లోజ్ చేయాలి? సరే ఆ కంపెనీ డైరెక్టర్షిప్ నుంచి మీరు బ్యాక్ వచ్చేయాలి కదా, మరి ఎందుకు రాలా? అది కూడా ఈరోజు జనాలు అడుగుతున్నారు. ఇంకపోతే ఈ కంపెనీల మీద మీరు అకౌంటే లేని కంపెనీల మీద తిరుపతిలో మీరు ల్యాండ్ కంపెనీ కింద ల్యాండ్ ఎలా అలొకేట్ చేసుకున్నారు, ఎందుకు అలాట్ చేసుకున్నారు? అది మరి చెప్పాలి కదా. ఇంతకు ముందు మీకు గుర్తునే లేదో ఇస్రో అని చెప్పి ఒక కంపెనీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు నానా యాగ్రీ చేశారు. రూపాయికి ఎకరం వస్తుంది, యాక్చువల్గా రూపాయి ఎకరం కాదు, కొన్ని ఎకరాలు 50 లక్షలకి ఇద్దాం అనుకున్నారు ఒక ఎకరం, ఇంకొక ఎకరం 2-3 కోట్లకి ఇద్దాం అనుకుని ప్రపోజల్ పెట్టారు. కానీ వీళ్ళు ఎలిగేషన్ చేయడం వల్ల ఆ కంపెనీ వెనక్కిపోయింది. మరి బ్యాంక్ అకౌంట్ లేని కంపెనీలకి మీరు ల్యాండ్ ఎలా అలొకేట్ చేశారు? అది కూడా ఈ రోజు సజ్జల గారు చెప్పాల్సిన అవసరం. అంటే ఈయన తెలియకుండానే కొన్ని నిజాలు ప్రజలకు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఈయన ఏం చెప్తున్నారంటే పెద్దలు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏ ప్రెస్ మీడియా ఆయన ఏం చెప్తున్నారంటే ప్రభుత్వమే రన్ చేస్తే స్కామ్ ఎలా జరిగింది, ఒకవేళ స్కామ్ జరిగితే మీరు ఎక్కడ జరిగిందని చెప్పాలి? ఇతరు కార్పొరేషన్ లో జరిగిందని చెప్పాలి, లేదంటే లిక్కర్ పాలసీలో జరిగిందని చెప్పాలి, లేదంటే ఏదైతే లిక్కర్ పాలసీలో జరిగిందంటే లిక్కర్ పాలసీ తయారు చేసిందే గవర్నమెంట్ కదా, లేదు ఏదైతే డిస్టిలరీస్ ఉన్నారో డిస్టిలరీ ఓనర్స్ చేసి ఉండాలి స్కాము. ఆ సైడ్ నుంచి మీరు ఎంక్వైరీ చేయాల్సింది పోయి మా సైడ్ ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు, మా సైడ్ వాళ్ళని ఎందుకు ఇన్వెస్టిగేషన్ పిలుస్తున్నారు అని ఒక వింత లాజిక్ సజ్జల గారు లేపడం జరిగింది. మీకు గుర్తుందో లేదో గత ఎలక్షన్ 2019 ఎలక్షన్ ముందు బాబాయ్ హత్య జరిగింది. బాబాయ్ హత్య జరిగిన తర్వాత వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ప్రతి దాంట్లో సజ్జల గారు వచ్చి ఏం మాట్లాడతారంటే
మీరు అవినాష్ రెడ్డి సైడ్ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి సైజ్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? మీరు చేయాల్సింది వాళ్ళ కొడుకు సైడ్, వాళ్ళ అల్లుడు సైడ్ గా చేయాల్సిన ఇన్వెస్టిగేషన్, లేదంటే వాళ్ళ కూతురు సైడ్ కదా, వాళ్ళ సెకండ్ వైఫ్ కదా, ఆయనకున్న ఆస్తులు ఆ సైడ్ మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి తప్పించి మా సైడ్ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తారని చెప్పి ఒక ఎంత లాజిక్ అనేది ఒక ఎటకారంగా ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. సేమ్ అదే లాజిక్ ఈయన ఈ రోజు అప్లై చేస్తున్నారు. బహుశా అతి తెలివి లాజిక్, అది తెలివి అంటే సిట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళ మాయలో పడతారని చెప్పి ప్రజలు కూడా అవును ఎందుకు ఈ సైడ్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయట్లేదని అనుకున్నారు చెప్పి ఒక ఎలిగేషన్ లేపాలి కాబట్టి ఈ రోజు జరిగింది. సిట్ ఆఫీసర్ తెలియదా? సరే సిట్ ఆఫీసర్లో టీడీపీయో బీజేపీయో జనసేనో మీ మీద కోపంతో చేస్తుంది అనుకుంటుంది, మరి కోర్టుకేం కోపం? మీరు బెయిల్ కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా అసలు కోట్లు ఖర్చు పెట్టి బెయిల్ కోసం ట్రై చేశారు కదా. మిథున్ రెడ్డి చిన్న వ్యక్తి కాదు కదా. ఈ కేసులో అరెస్ట్ అయిన మొత్తం హేమీలు బీభత్సమైన డబ్బున్న ఆస్తిపరులు బెయిల్ కోసం ఎంత దూరం వెళ్తారు? ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు రిలీఫ్ ఎందుకు రాలా? ఎందుకు రాలేదు? ఎవరు ముట్టుకున్నా 1000 కోట్లు తక్కువ ఉండే అవకాశం లేదు కదా. ఈ రోజు ఏంటంటే ఈ కోర్టు ఏదైతే ఈ కేసు వస్తున్న జడ్జిలకు కూడా పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా బేస్ చేసుకొని కొన్ని డిసిషన్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి ఎలిగేషన్స్ చాలా ఉన్నా ఒక్కడు కూడా నిరూపించలేదు. సో ఇందులో ఏం జరిగిందంటే మీరు ఇలాగే పదే మేము ఇందులో బేయిస్తే మీరు వెళ్ళిపోతారు, ఇది పక్క పోయింది, రేపు మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ ఇలాంటి స్కామ్లో చేస్తారు కదా. అలా కాదు, దీనికి ఏదో ఫుల్ స్టాప్ పెట్టాలి. అసలు ఈ కేసు ఏం జరిగింది ఏందని చెప్పి మా దగ్గర పూర్తి ఆధారాలు సిట్ ఆఫీసులు పెట్టడం జరిగింది. సో అందుకని మేము బెయిల్ తిరస్కరిస్తాం, ఇంకోసారి బెయిల్ కూడా రావద్దని చెప్పడం జరిగింది. ఎంత చెప్పినా కానీ ఇతను ఎవరైతే సజ్జలు గారు ఉన్నారని సజ్జలు గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ ఎందుకు డిస్కస్ చేయలేకపోతున్నారు? లిక్కర్ పాలసీ చెప్పారు. లిక్కర్ పాలసీ ఈ రోజు కూడా ప్రెస్ మీట్ ఇన్నిసార్లు పెట్టారు కదా. లిక్కర్ పాలసీ కన్సర్న్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరిగింది, ఆయనకి సంబంధం ఉందని చెప్పి ఎందుకు వీళ్ళు చెప్పలేకపోతున్నారు? కూడా కాదు, సింపుల్ గా మీరన్నట్టే ఇదిగో ఒక 5 పాయింట్లు, ఇది లిక్కర్ పాలసీ మేము తీసుకొచ్చింది, అదే ఆ పాలసీ కూడా పోయి స్కామ్ అలవాటైంది. సో ఆ పాలసీలో ఏం జరిగింది అనేది ఇప్పటిదాకా కేటగారికల్ గా మినిస్టర్ గానీ మీరన్నా సజ్జలు గానీ ఎవరు మాట్లాడలేదు ఇప్పటిదాకా. నాకు తెలిసి ఆ మినిస్టర్ కన్సర్న్ మినిస్టర్ అప్పుడు ఎవరైతే చేశారో ఎక్స్ డిప్యూటీ సీఎం అనుకుంటున్నా ఒక్కసారి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారు. అప్పుడు ఎప్పుడు సిటీ వాళ్ళు ఏదైతే ఆఫీసర్స్ పిలిచినప్పుడు అప్పుడు ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా ఆయన తెలిసి తెలియక కొన్ని ఆయన బయటకు వచ్చాడంటే వీళ్ళ కంగారు ఏంటంటే ఆయన మొత్తం ఉన్నది లేదా ఆయనకి అర్థమైంది తెలియదా చెప్పేస్తాడు. ఇప్పుడు అందుకే ఆయన ఎక్కడికి బయటకి తీసుకున్నాం. తర్వాత శ్రీనివాస్ గారు, ఇందులో ఈ భూదంద మీ జిల్లాలోనే సుమారు 100,000 ఎకరాలు 100 కోట్లు వీళ్ళు ఏదో 1,00,000 2 లక్షలు కొనడం, దాన్ని మళ్ళీ కంపెనీలకి, అంటే అదేం రియల్ ఎస్టేట్ రెగ్యులర్ గా జరిగే వ్యాపారం కూడా కాదు. దళపతి గారు ఇంతకుముందు అనుకున్నట్టుగా సరే ఒకటి ఆఫ్రికా దేశాలకో ఇంకో దేశాలకో మనీ లాండరింగ్ తో పాటుగా మరి ఇక్కడ కూడా ఎందుకు వదిలేయాలనుకున్నారా? ఈ మీ జిల్లాల్లో తిరుపతి చిత్తూరు అటువైపు అంతా ఈ భూముల వ్యవహారం ఏంటి? 100 కోట్ల భూముల కుంభకోణం. అవును సార్, ఇది 100,000 కోట్ల కుంభకోణం జరిగింది. దీంట్లో మన ఉదాహరణకి ఏపీఐఐసిలో ఈ సజ్జల భార్గవరెడ్డి అనే వ్యక్తి దాదాపుగా ఏపీఐఐసిలో వేరే వ్యక్తికి కేటాయించినటువంటి భూమిని బెదిరించి గన్ పాయింట్ లో బెదిరించి దాంట్లో రాయించుకొని ఇప్పుడు నాగార్జున వీళ్ళు చెప్పే షెల్ కంపెనీ పెట్టింది కూడా దాంట్లోనే, ఏపీఐఐసి దాంట్లోనే వాళ్ళు అక్రమంగా రాయించుకున్నారు. అలానే ఈ భూములు కుంభకోణంలో ఆరితేరిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళంతా కూడా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విధంగా ఇన్ఛార్జీలు వేయించుకొని వీళ్ళు భారీ కుంభకోణాలకు అక్కడ అంతెందుకండి, సెంటు భూమి స్థలం పేదలకి సెంటు భూమి ఇస్తామని చెప్పేసి ఈ వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా వాళ్ళ నాయకుల ద్వారా పొలం కొనటం 30 ఎకరాలు 40 ఎకరాలు, వాళ్ళు అసలు ఉండే రేటు 10 లక్షలు 20 లక్షలు. వాళ్ళు గవర్నమెంట్ కి చేసింది ఎంతండి అంటే 50 లక్షలు 60 లక్షలు ఎకరం అమ్మి ఆ డబ్బుని ఎకరానికి 20 లక్షలు 25 లక్షలు ఒక్కొక్క ఎమ్మెల్యే అట్లా 100 ఎకరాల్లో సొమ్ముగా చేశారు. ఈ విధంగా అవినీతికి పాల్పడ్డాడు. ఇవాళ అంబటి రాంబాబు కుంభకోణం బయటకు వచ్చింది. ఇవాళ అంబటి రాంబాబు గారి మీద అనేక రకమైన సొంత పార్టీ నేతలు హైకోర్టుకు వెళ్లారు, మైనింగ్ లీజ్ మీద కానివ్వండి అనేక. ఆయన మీద కూడా సిట్టు ఇవాళ రేపు, ఎందుకంటే తెలివిగా సజ్జల రామకృష్ణారెడ్డి గాని అంబటి రాంబాబు గాని వీళ్ళు చెప్తా ఉంటారు, ఇవాళ కాకపోతే రేపు మేము కూడా అరెస్ట్ కాబోతా ఉన్నామని. ప్రజల దగ్గర నుంచి అది రకమైనటువంటి సానుభూతి పొందేందుకు, అరే మేము నేరం చేశాము
మేము తప్పుడు పనులు చేశాం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అనేది ప్రజలకేదో తెలియకుండా మేమేదో మమ్మల్ని అరెస్ట్ చేయండి ఉవ్విళ్ళూరుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అయినా, సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, అంబటి రాంబాబు అయినా, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయినా, ఎవరైనా సరే మా కూటమి ప్రభుత్వం క్లియర్ గా ఎక్కడా తొందర పట్టాల ఎవరిని అరెస్ట్ చేయడానికి పూర్తి ఎవిడెన్సులు, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ట్రయల్ మీరు జైల్లోనే ఉండి జరగాల్సిందనే విధంగా ఈ సిట్ చాలా చాకచక్యంగా వాళ్ళు సాక్ష్యాలు వాళ్ళ ముందు పెట్టి ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని రికార్డు చేయించి అవసరమైతే న్యాయమూర్తుల ముందు కూడా డిక్లరేషన్ తీసుకొని అరెస్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కేసులో, ఈ మద్యం కేసులో కానివ్వండి, ఈ అటవీ భూకుంభకోణంలో సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, వీళ్ళెవ్వరూ కూడా తప్పించుకోలేరు. హరిహరాదులు అడ్డొచ్చినా కూడా వీళ్ళ ఈ నేరాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోర్టులు కూడా క్షమించదాను. గతంలో జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు కామెంట్ చేసింది, ఇది ఈ ఆర్థిక వనరులను దోచుకోవటం అనేది హత్యా నేరం కంటే దారుణమైన నేరం అన్నది. అలానే మద్యంలో మీ అంచనా ప్రకారం సిట్టు విచారణ దర్యాప్తు ఇంకా ఎంత కాలం కొనసాగొచ్చు? ఏమండి, ఇది చాలా కాలం నాగార్జున గారిని అడిగా. కోటాను కోట్ల కుంభకోణం ఇది. దీనికి చాలా మంది పెద్దలు ఇంకా పెద్దలు రావాలి. శ్రీనివాస్ గారు ఒక నిమిషం వారు మాట్లాడేది. అందరూ మనకి చెప్తుంది ఏంటంటే ఇంకో 10-15 days లో ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తారు అనేటువంటిది నాకు కర్ణాకర్ణిగా వినిపిస్తోంది. కానీ నా దీని ప్రకారంగా ఇక్కడితో ఆగదనేది ఉందండి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అనేటువంటి పెద్దలు ఉన్నారు. సో అది కూడా ఫైనల్ ఛార్జ్ షీట్ అవుతుంది అనేటువంటిది నేను నమ్మట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇందాక మా మిత్రులు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ చెప్పారు, గతంలో ఒక ఎమ్మెల్యేకి ఏంటంటే ఒక 50 కోట్లు 100 కోట్లు జీవితకాలంలో ఆయన 5 సంవత్సరాలు సంపాదించుకుంటే గొప్ప అంటే, వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే అసలు మామూలు వ్యాపారాన్ని కార్పొరేట్ స్టైల్ తీసుకెళ్తారు చూసారా, అలాగే నీ పొటెన్షియల్ ఇది కాదయ్యా, ఎమ్మెల్యే అంటే ఒక 1000 కోట్ల దాకా సంపాదించుకునే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. అలాగే శ్రీనివాస్ గారు ఇందాక 2-3 పేర్లు పలకరించారు, ద్వారంపూడి చంద్రశేఖర్ వీళ్ళు అని. ప్రజల తరఫున శ్రీనివాస్ గారికి ఒక ఇదేంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్తున్నాను. ద్వారంపూడి చంద్రశేఖర్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళ మీద అసలు మాట కూడా ఎత్తట్లేదు ఏంటి ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటిది ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మాటలతోటే కాకుండా వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటే బాగుంటుంది అనేటువంటిది నా భావం అండి. ఓకే బ్రదర్, ఏం చెప్తారు ఫైనల్ గా? సార్, సజ్జల గారు ప్రెస్ మీట్ లో ఒక ఎలిగేషన్ ఎవరెత్తారు, మళ్ళీ కనపర్తి గారు మాట్లాడతారు అనుకున్నా, దాని గురించి మాట్లాడలేదు. ఏం మాట్లాడారంటే ఆయన రైట్, ఏదైతే బీహార్ లో ఎలక్షన్ జరుగుతుందో దానికి బీజేపీకి ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం డబ్బులు పంపిస్తుంది. చెప్పారు సార్, ఆయన చెప్పినట్టుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయినా, కొడాలి నాని తప్పించుకోలేరు, ఎవడూ తప్పించుకోలేడు. అందరి దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. 1/1 సార్, ఈ రోజు వైసీపీ కార్యకర్తలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళా జైలుకి, ముఖ్యమంత్రి కాలేదా, మళ్ళీ బయటకు వచ్చి ముఖ్యమంత్రి కాలేదా, కేసులు పెడతారు, పెట్టించుకోండి, రేపు మన ప్రభుత్వం వచ్చేప్పుడు చూద్దామని చెప్పడం జరిగింది. మరి అదే వర్షం మరి ఇప్పుడు సజ్జల భార్గవ్ గారికి ఎవరైతుందో ఆయనకి అప్లై చేయాలి. ఎందుకు అప్లై కాదు? ఇప్పుడు కార్యకర్తల మీద ఒక నిమిషం సార్, కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు, పెట్టించుకోమంటున్నారు, జైలుకి పంపిస్తున్నారంటే పంపించుకోమంటున్నారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం వాళ్ళు అనుభవించమన్నప్పుడు మరి వీళ్ళకి కూడా కేసులు పెట్టినప్పుడు చూద్దాం మరి ఎంతవరకు వెళ్తుంది, వాళ్ళ పేర్లు వస్తాయి, ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయి అనేది. థ్యాంక్ యూ నాగార్జున గారు, నాగార్జున గారు థ్యాంక్స్ అండి. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ చర్చ. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.